అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో శుక్రవారం 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించారు. సబ్బవరం మండల పరిషత్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎంపీపీ భోగం సూర్యకుమారి రామానాయుడు ఆవిష్కరించి విద్యార్థులకు సందేశం ఇచ్చారు. చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా గరగర తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసామండి. అందులో భాగంగా స్కూల్లో పిల్లలకి క్విజ్ కండక్ట్ చేసాము, అలాగే పెయింటింగ్స్ చేయించాము, తర్వాత ర్యాలీస్ చేసాము. తర్వాత ప్రతి ఇంట్లోని ప్రతి కార్యాలయంలో కూడా ఈ జెండా పండుగ చేసుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించినందున ఈ షెడ్యూల్ ప్రకారము మనము చేసామండి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన మన ఎంబీఓ గారికి సీనియర్ నాయకులు ఓకే సార్. College, remember that. Prayer. పండుగ మరి మొన్న కార్గిల్ యుద్ధం కానీ ఆపరేషన్ సింధూర్ కానీ మనల్ని నిలబెట్టి మన టూరిస్టుల్ని తెహల్గాంలో కాల్ చేసిన విధానానికి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి మీ సింధూరు చెరిపేస్తున్నామని టెర్రరిస్టులు అంటే మన నాయకుడు మన దేశాన్ని నడిపించే మోడీ గారు ఆ సింధూర్ పేరుతోనే ఎవరైతే వాళ్ళకు అండగా ఉన్నారో వాళ్ళ మెడలు వంచిన విధానం మనం చూసాం. కానీ ఒక పెయిన్ కానీ ఒక ఆలోచన కానీ మనకి ఏదన్నా మా ఉద్యమం అన్న బెంగ కానీ లేకుండా మన ఇంట్లో హ్యాపీగా పడుకుంటే మోడీ గారు కానీ మన సైన్యం కానీ చేసిన వీరోచితమైన పోరాటాలు మన దేశాన్ని ఎలా కాపాడుకున్నామో ప్రపంచ దేశాల మద్దతు ఎలా కూడగట్టుకున్నామో మీ అందరికీ తెలిసింది. మరి వాళ్ళందరూ కూడా మన కోసాన్ని త్యాగాలు చేస్తూ ప్రాణాలు అర్పిస్తూ సైన్యం పనిచేస్తున్నప్పుడు మనం దేశం కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలా. వాయు భారత పౌరులు మీరందరూ మీరు కానీ మేము కానీ చట్టాలు చేసి శాసనాలు చేసే సభల్లో ఉన్న మేము కానీ మిమ్మల్ని తీర్చిదిద్దే మా లెక్చరర్స్ కానీ అందరూ కూడా
దేశభక్తితో కొంత మంచి చేస్తే మనకు మంచి, దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఎవరో ప్రభుత్వం వచ్చి మనం పోషిస్తుందని బిడ్డలను కనం మనం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎన్నో స్కీములు ఎందుకు పెడుతున్నాయంటే మిమ్మల్ని బాధ్యతగా, మిమ్మల్ని మంచి పద్ధతిలో మిమ్మల్ని ఆదుకుంటే, కొంత సాయం చేస్తే మీరు మంచి అనుకున్నది నెరవేర్చే దిశగా ప్రయాణిస్తారని చెప్పి విద్యాశాఖలో అనేక మార్పులు తెచ్చారు లోకేష్ గారు. అవన్నీ మీకు తెలిసినవే. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఐటీ కంపెనీలు రాబోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు 2 లక్షల కోట్లతో ఇక్కడికి వచ్చి శంకుస్థాపనలో భూమి పూజ చేశారు. దగ్గర 60-70 వేల ఉద్యోగాలు మన జిల్లాకి రాబోతా ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం అంటే, మీరు చదువుకున్న తర్వాత చదువు అయిపోగానే మీరు ఖాళీగా ఉండకూడదు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళే పరిస్థితి నుంచి ఉద్యోగాలు మనం ఇతర దేశస్తులకు ఇచ్చే పరిస్థితి తెచ్చే విధంగా మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కష్టపడుతూ ఉన్నారు.